ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా ఆయనకు ఆశ్రయమై ఉండును. తర్వాత వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఇది యెహోవాను నమ్ముకున్న వాడికి బైబిల్లో రాయబడిన ప్రవచన వాక్కు. ఈసారి మనుషులు నమ్ముకుంటున్న జీవితం కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. మనుష్యుల మీద ఆధారపడుతూ తన శరీరాన్ని ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడు. ఎందుకు శాపగ్రస్తుడు అవుతున్నాడంటే అతని హృదయము దేవుని నుండి తొలగిపోతున్నాయి. ద మూమెంట్ he trust on the man, when you trust on the man, your heart away from the Lord. నీ హృదయము దేవునికి దూరం అవటం ప్రారంభించబడుతుంది. సో గాడ్ డోంట్ వాంట్ నన్ ఆఫ్ దమ్ లీవ్ ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్, లీవ్ ఫ్రమ్ హిమ్. ఆయన సన్నిధి నుండి మనం దూరం అయిపోవటం ప్రభుకి ఇష్టం లేదు. లుక్ అట్ మీ, దెర్ ఇస్ వన్ మోర్ స్క్రిప్చర్. ఇంకొక వాక్యం ఉంది. ఇది స్వయంగా కీర్తనకారుడు పలికిన మాట. సామ్స్ 118 118వ కీర్తనలో, రాజులను నమ్ముడుతు కంటే మనుషులను నమ్ముడుతు కంటే యెహోవా యందు నమ్మిక ఉంచటం మేలు, రాజులు నమ్ముడితే కంటే యెహోవా యందు నమ్మిక ఉంచటం మేలు 118, 8, 9 అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడో చెప్తాను. వాట్ గాడ్ సేస్, ఇదిగో చూడు, నీ తలంపులు నా తలంపులు వంటిది కాదు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ తలంపులు, యువర్ ఐడియాలజీ, యువర్ ఐడియాస్, the way you think, it's not like mine. నీ తలంపులు నా తలంపులు వంటిది కాదు, నీ ఆలోచనలు నా ఆలోచన వంటిది కాదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. పోనీ కొంచెమైనా కలిసి వస్తుందా అనుకుంటే లేదు లేదు. భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం నా ఆలోచనకి మీ ఆలోచనకి తేడా ఉంది. జస్ట్ థింక్, వేర్ ఇస్ హెవెన్స్, వేర్ ఇస్ ఎర్త్. పరలోకాలు ఎక్కడ ఉన్నాయి, భూమి ఆకాశాలు ఎక్కడ ఉన్నాయి, భూమి ఎక్కడ ఉన్నాయి? ఇట్స్ లైక్ హైదరాబాద్ రాజమండ్రి? నో, ఇట్స్ నాట్ లైక్ రాజమండ్రి, హైదరాబాద్ రాజమండ్రి డిస్టెన్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ వాట్ ద లార్డ్ వాంట్స్ టు సే. భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం నీ ఆలోచనకి నా ఆలోచనకి, నీ తలంపులకు నా తలంపులకు, నీ ఉద్దేశానికి నా ఉద్దేశానికి వ్యత్యాసం ఉంటుంది. ఇంకా లైఫ్ లాంగ్ అంతేనా? నా తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు, నా తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు అనుకుంటా పోవటమేనా? లేదు లేదు. వెన్ యూ హ్యావ్ connected with God from the beginning to till now, I have only one thing. No, I want to walk with God. I am in Christ, I am in God's ways. నేను దేవుడితో నడుస్తున్నాను, దేవుడితో జీవిస్తున్నాను. ఇందుకే రెండవ మార్గం నాకు ఏమీ తెలియదు. పాలిటిక్స్ గురించి తెలియదు. ఐ డోంట్ నో పాలిటిక్స్. ఐ డోంట్ నో బిజినెస్. ఐ డోంట్ నో అబౌట్ ద బిజినెస్. ఐ డోంట్ నో ద బిజినెస్ మైండ్. నాకు బిజినెస్ గురించి తెలియదు. I don't know how to please the man, how to act before man. Hypocrisy I don't know. వేషధారణ ఏంటో నాకు తెలియదు.
మనుషుల్ని ఎలాగా మెప్పించాలో తెలియదో, నాకు తెలిసిందంతా ఒక్కటే, దైవ ప్రేమ కలిగి దేవుడితో నడుచుకోవటం. జస్ట్ వాక్ విత్ గాడ్. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పొగుడుతున్నారు, ఎంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు, ఎంతమంది నా గురించి మాట్లాడుకుంటున్నారు, ఐ నెవర్ హ్యావ్ మైండ్. నాకు తెలియదు. నేను వస్తాను, నా మాట నేను దేవుని పని చేసుకుంటా వెళ్ళిపోతాను. ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడతాను, నలుగురితో ఉంటే దేవుని గురించి మాట్లాడతాను. ఇదే నా లైఫ్. ఇఫ్ ఐ am alone, I will talk to God. If I am with somebody, I will talk about God. More than that, I will not do anything. I have no job at all. Only my job is to be with Him. నేను ప్రభుతో ఉండటమే నా పని, అదే నా కర్తవ్యం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకొరకు నేను రాసిన పాటలన్నీ చూస్తే తెలిసిపోతాయి, అన్ని రిలేషన్షిప్కి సంబంధించిన పాటలే. ఇంకా దేవునితో రిలేషన్షిప్ గురించి మాటలే. గలతీ పత్రికలు అంటున్నాడు, నేను మనుషుల మెప్పును కోరుతున్నానా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నేను మనుషుల మెప్పును కోరుతున్నానా? ఇంకను మనుషుల మెప్పును కోరేవాడినైతే ఇప్పటికి దేవుని సంతోషపెట్టకపోయేవాడను. దేవనామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదును అభిషేకించడానికి ప్రవక్త సమూయేలు బయలుదేరి వచ్చినప్పుడు, సమూయేలు గురించి పలుకబడిన సమూయేలు దావీదు కుటుంబంలో ఏశావు కుటుంబంలో పలికిన మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 సామెలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడుతున్నాడు. అందరూ నా వైపు చూడండి. ప్రభు అంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడంటే, మనుషుల యొక్క నియమం వేరు. మనుషులు పై రూపాన్ని చూసి తీర్పు తీరుస్తున్నారు. నేనైతే మనిషి యొక్క హృదయాన్ని చూసి తీర్పు తీరుస్తే వాడిని ఉన్నాను. గట్టిగా చెప్పలు కూడా తప్పరచండి. హల్లెలూయా. ఒక వ్యక్తి మీకు అర్థం అవటానికి, వాక్య అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి బలహీనంలో పడ్డాడు అనుకుందాం, ఒక శోధనలో పడ్డాడు. శోధనలో పడిన వ్యక్తిని, పాపములో పడిన వ్యక్తిని మీరు ఎలా చూస్తారు? పాపములో పడిన వ్యక్తి లాగానే చూస్తారు. పాపములో పడిన వ్యక్తి పాపములో అయితే పడ్డాడు, కానీ వాడు హృదయం మాత్రము దేవునితో ఉండాలని, దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం జీవించాలని, దేవునితో నడవాలని ఆశ కలిగి ఉంది. ఇప్పుడు ఆయన చేసిన పాపాన్ని చూస్తాడా దేవుడు? ఆయన హృదయంలో ఉన్న ఆ కోరికను దేవుడు, తనతో ఉండాలని, దేవుని కోసం బ్రతకాలని ఆశ కలిగిన ఆ ప్రాణాన్ని దేవుడు చూస్తాడా? చెప్పండి మీరే, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇదే మన దేవునికి మనుషులకు ఉన్న తేడా. మీలో అనేక మంది కృంగిపోతున్నారు. నా హృదయంలో నాకు దేవుడు పెట్టిన భారం ఏంటంటే, గో అండ్ టెల్ టు యువర్ పీపుల్. ఆల్వేస్ దే ఆర్ ఫోకస్ ఆన్ ద మ్యాన్. యు నీడ్ ఆల్ ద టైమ్, యు నీడ్ ద వాట్ ద పీపుల్ సేస్. యు వాంట్ ఆల్వేస్ ద పీపుల్ ఫీడ్బ్యాక్. నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వెనకాల ఏం మాట్లాడుతున్నారు, ముందు ఏం మాట్లాడుతున్నారు, ఇదే గొడవ కొంతమందికి. దీనివల్ల ఏమవుతుందంటే, నువ్వు దేవుని మీద ఉన్న విశ్వాసం తగ్గిపోతుంది, దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది, దేవుడికి మీకు ఉన్న సంబంధంలో ఆ యొక్క రిలేషన్షిప్ బలహీనం అవుతుంది. When God says
యువర్ థాట్స్ ఈజ్ నాట్ మై థాట్స్, యువర్ వేస్ ఈజ్ నాట్ మై వేస్ అన్నప్పుడు, when God said like that, why should you consider the man? Why should you consider the man's feedback, man's reports, man's judgment? మనుషుల యొక్క ఉద్దేశాన్ని ఎందుకు నువ్వు చూస్తున్నావు? ఎందుకు మనుషుల ఆలోచనకి ప్రాముఖ్యత ఇస్తున్నావు, వెయిట్ ఇస్తున్నావు? ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటున్నారని అనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు ఈ మనుషుల వైపు చూడటం మానేస్తున్నావో అప్పుడే దేవుని కార్యం నీ జీవితంలో ప్రారంభించబడతాయి. అప్పుడే దేవుడు ఏమైనా నీకు చేయటానికి ముందుకు వస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు, నిన్ను ఆశీర్వదించగలుగుతాడు, నీకు విడుదల ఇవ్వగలుగుతాడు. కొట్టటి గట్టిగా చెప్పలేదు నా పరిచయంలో. మనుషులు చూసినట్టుగా దేవుడు చూడడు. ద వే యూ లుక్ ఈస్ డిఫరెంట్, ద వే గాడ్స్ లుక్ ఈస్ డిఫరెంట్, ద వే యూ థింక్, యువర్ థింకింగ్ ఈస్ డిఫరెంట్, ద వే గాడ్స్ థింకింగ్ ఈస్ డిఫరెంట్. నువ్వు ఆలోచించే విధానం వేరు, నువ్వు ఉద్దేశించే విధానం వేరు. ఈరోజు షిఫ్ట్ యువర్ వేస్. మీరు నేచురల్గా థింక్ చేయడం మానేసి, యాజ్ ఎ నేచురల్ మ్యాన్ యు ఆర్ డూయింగ్ యువర్ లైఫ్ స్టైల్, యు ఆర్ డూయింగ్ యువర్ లైఫ్. నువ్వు ఒక ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ ప్రకృతి సంబంధంగా నడుచుకుంటున్నావు. మనుషులు చెప్పే ఆలోచనలన్నిటికీ లోబడుతున్నావు. మనుషులు ఏం చేయమంటే అది చేస్తా ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. అది ఎంత పెద్ద ప్రమాదం అండి. మనుషులు ఏం చెప్తే దాని ప్రకారం చేసుకుంటూ పోవటం. గాడ్ సేస్, హే మై యోక్ ఇస్ ఈజీ, నా కాడి సులువు, అన్నిటినీ నేను సులువుగా చేస్తాను. ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు దగ్గర అక్కడ ఉన్న వాళ్ళకి సరిపడా ద్రాక్షరసం కావాలంటే 600 లీటర్ ఉండాలంట ద్రాక్షరసం. ఎన్ని లీటర్? 600 లీటర్స్. 600 లీటర్స్ ద్రాక్షరసం కావాలంటే ఎంత ద్రాక్ష తీసుకొని రావాలి, ఎంత దాన్ని జ్యూస్ చేయాలి, అది కూడా వెంటనే జ్యూస్ అవుతుంది. ఆ టేస్ట్, ద్రాక్షరసం టేస్ట్ రావాలంటే కొన్ని రోజులు ఉంచాలి. కానీ ఆయన కాడి సులువు. కాడి మీన్స్ ప్యాటర్న్స్, గాడ్స్ ప్యాటర్న్స్. నీ జీవితంలో నీ జీవితం గడవటం చాలా సులువు అయిపోతుంది, చాలా సింపుల్ అయిపోతుంది, చాలా సింపుల్ అయిపోతుంది. మన స్వభక్తి పైన, సొంత బలం మీద ఆధారపడుతున్నాం, సొంత జ్ఞానం పైన ఆధారపడుతున్నాం. కాబట్టి చిన్నది కూడా ఏమైపోతుందంటే పెద్దదైపోతుంది. ద స్మాల్ ప్రాబ్లం బికేమ్ వెరీ బిగ్ ప్రాబ్లం. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ఇట్. మనము జయించలేకపోతున్నాం, వాటిని ఓడించలేకపోతున్నాం. చిన్న ప్రాబ్లం కూడా పెద్ద సమస్య కింద తయారవుతూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మంది పురుషులు అంట, అంటే 5,000 ఫ్యామిలీస్. 5,000 ఫ్యామిలీస్ని ఒక్కొక్కరు కుటుంబంలో 4 భార్యాభర్తలు 2 పిల్లలు అని అనుకున్నా కూడా ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ? 20,000 మంది ఉన్నారు. నేను చెప్పిన లెక్కలు చాలా తక్కువ. There are 20,000 people. If the disciples want to feed them within a natural way, common way, as usual, it's not possible. Even they don't have that much money. వాళ్ళకి అంత డబ్బు కూడా లేదు. కనీసం ఒక 10 మందిని పోషించేంత డబ్బు కూడా వాళ్ళ పాకెట్లో లేదు. then how can they will feed 20,000 people? How could it is possible? ఎలా అది పాసిబుల్ అవుతాయి? ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. మీ దగ్గర ఏముందని అడిగాడు. 5 రొట్టెలు 2 చేపలు అన్నారు. అది దేవుడు ఆశీర్వదించే సూపర్ నేచురల్ వేలో దేవుడు దాన్ని మల్టిప్లై అవ్వాలన్నారు. అలాగే మల్టిప్లై అయింది. వెరీ సింపుల్గా వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా అనేక మంది సాక్ష్యం చెప్పలాగా ఏమైంది తెలుసా? మిగిలిపోయింది అది. సో టుడే
Now what I want to suggest you, come to the God's patterns. So far you try many things. ఇప్పటికే నువ్వు వేదనతో ఉన్నావు, హృదయముల కలవరముతో ఉన్నావు, బాధతో ఉన్నావు, భయముతో ఉన్నావు. వాట్ ఈజ్ మై ఫ్యూచర్? హౌ ఐ యామ్ గోయింగ్ టు ఫేస్ మై ఫ్యూచర్? నా పిల్లల జీవితాన్ని ఇప్పుడు నేను సెటిల్ చేయకపోతే ఇంకా ఎప్పుడు నేను సెటిల్ చేయబోతున్నాను? ఇప్పుడు నా జీవితాన్ని సెటిల్ చేసుకోకపోతే ఇంకా నేను ఎప్పుడు సెటిల్ చేయబోతున్నానని మీరు అనుకుంటా బాధపడతా ఉన్నారు. As a man of God, I brought the message for you. As a prophet of God, I brought a message for you. Very simple. ఏంటి ఆ వర్తమానం? మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించడం మాని, నీవు ఆలోచించి నీ ఆలోచన కూడా పక్కన పెట్టేశాయి. నీ ఆలోచన దేవుడు ఆలోచన ఒక్కటానికి ఇంకా చాలా సంవత్సరాలు పడతాయి. కాబట్టి అది కూడా పక్కన పెట్టేసి వాట్ గాడ్ సేస్, నన్ను ఇప్పుడు ఏమి చేయమంటున్నావు ప్రభువా? నేను ఇప్పుడు ఆశీర్వదించబడడానికి ఏం చేయాలా? నా భవిష్యత్తు గురించి నేను ఏం చేయాలి? ఇప్పుడు ఐ వాంట్ జాబ్, ఐ వాంట్ గెట్ మ్యారీ. తప్పు కాదు. నీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటే తప్పు కాదు. కానీ ఏది తప్పు అంటున్నానంటే, నువ్వు అవలంబించే పద్ధతి ఉంది చూసావా, అవలంబించే వే ఉంది చూసావా, ఒక దేవుని బిడ్డగా అవలంబించే వే ఉంది చూసావా, అదే తప్పు అంటున్నాను. ఇది ఒక్కటి ఈరోజు నువ్వు మార్చగలిగితే ఈరోజు నుండి అద్భుతం మొదలవుతాయి. నా దేవుడు నాతో చెప్పాడు, ఆయన అబద్ధం ఆడడు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. గో అకార్డింగ్ టు ద గాడ్స్ వే, మూవ్ అకార్డింగ్ టు ద గాడ్స్ వే, గాడ్స్ ప్లాన్. హీ ఈజ్ అలైవ్, అవర్ గాడ్ ఈజ్ అలైవ్. మన దేవుడు జీవిస్తున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నీతో ఎన్కౌంటర్ చేయగలుగుతాడు. ఆయన మాట్లాడగలుగుతాడు, నిన్ను దర్శించగలుగుతాడు, నీకు మార్గం చూపించగలుగుతాడు, నీకు మార్గదర్శిగా రాగలుగుతాడు నీతో. కానీ దేవుడు చెప్పకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా, ఎవడో ఆలోచన చెప్పినట్టుగా, ఎవడో ఆలోచనకు లోబడి, ఏదో ఆలోచనకి నీకు వచ్చిన ఆలోచనకు లోబడి ఆ టీవీలో చూసి, ఈ టీవీలో చూసి, ఆ అడ్వర్టైజ్మెంట్ విని, ఈ అడ్వర్టైజ్మెంట్ విని నీ ఓన్ దారిలో ఓన్ పద్ధతిలో నడుచుకోవాలనుకుంటున్నావు. ఇప్పటికే మాటకు ఫెయిల్ అయిపోయావు, అపజయం ఎదుర్కొన్నావు, ఆవేదన చెందావు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, ట్రస్ట్ ఆన్ మీ. నా పైన ఆధారపడు, నన్ను వెంబడించావు, నా మార్గాన్ని, నా పద్ధతిని అవలంబించు. మనుషులపైన ఆధారపడతాం మానే, మనుషులపైన ఆధారపడతాం మానే, మనుషుల వైపు చూడటం మానే, దేవుని వైపు చూడటం ప్రారంభించబోతున్నారు. ఒకసారి చేతులతో హల్లెలూయా చెప్పండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో సిమియోన్, పరిసయ్యుడైన సిమియోన్ ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు మనుషుల పద్ధతిని అవలంబించకూడదో నేను మీకు ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పేసి ప్రార్థన చేయబోతున్నాను. ఎందుకు మనుషుల పైన ఆధారపడకూడదో, మనుషుల వైపు చూడకూడదో. ఈ స్త్రీ ఎవరి కోసం వచ్చింది? ఈ పాపాత్ములైన స్త్రీ ఎవరి కోసం వచ్చింది? యేసు కోసం వచ్చిందా, సిమియోను కోసం వచ్చిందా? చెప్పండి. యేసు ఆ ఇంట్లో ఉన్నాడని ఎరిగి వచ్చింది. అందరు నా వైపు చూడండి. సిమియోన్ ఇంటిలో ఉండటానికి బదులుగా ఆ పక్కనే ఒక అతను, పిలిప్ అని ఒక అతని ఇంట్లో యేసు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు సిమియోన్ ఇంటికి వస్తుందా, పిలిప్ ఇంటికి వెళ్తుందా? చెప్పండి. ఇక్కడ ఎవరిల్లు అనేది కాదు ఈమెకి ముఖ్యం. మరి ఎవరు ముఖ్యం? యేసు ఎక్కడ ఉన్నాడో ఆ యేసు కోసం వచ్చింది. యేసు ఆ పాపాత్ములైన స్త్రీ ఏం మాట్లాడుకుంటున్నాడో ఇతనికి అనవసరం. ఇతను దాని గురించి మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు. మాట్లాడుతూ ఉంటే see how he is looking, how Jesus is looking her. ఈ స్త్రీని చూసే విధానం, పరిసయ్యుడైన సిమియోను చూసే విధానం రెండు ఒకలాగా ఉందా? ఒకటా? చెప్పండి. కంప్లీట్లీ డిఫరెంట్. అందుకొరకే నా ప్రభు చెప్పాడు, భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం మీ తలంపులకు నా తలంపులకు. దేవుడు చెప్పింది కరెక్టే. ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు తెలుసా?
లూకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొని. వీడియోలో పెద్ద పరిస్థితులాగా అందరు నా వైపు చూడండి. మనుషుల యొక్క హృదయం ఎటువంటిదంటే ఎప్పుడు మనిషి వెనకాల ఉన్న వాటిని మాట్లాడటం, ముందున్న వాటిని మాట్లాడరు. వెరీ రేర్. అన్లెస్ ఇఫ్ ద పర్సన్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, he will not talk about what is going to happen tomorrow by God's grace. దేవుడి యొక్క కృప వలన రేపు ఏం జరగబోతుందో, రేపు ఎలాగ ఉండబోతున్నామో అది మాట్లాడలేడు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు తప్ప. ఇతను ఏం చేస్తున్నాడంటే పాత జీవితాన్ని దువ్వుతున్నాడు. కేవలం పాపాత్మరాలని ఒక్క మాటే చెప్పింటాడు అనుకుంటున్నారా? లేదు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కుదిరించి ఆ పాయింట్ ఒక్కటే రాశాడు. అక్కడ యేసు ప్రభుతో మాత్రం నాకు నా ఐడియాలో 1.5-2 hours ఈమె గురించి మాట్లాడి ఉంటాడు. ప్రభా మీకు తెలుసా, డైలీ ఈమె ఒకరితో పడుకోవటానికి వెళుతుంది, ఇలాగే సంపాదించి అక్కడ ఆస్తి కొనింది, ఆవిడకి ఒక ఒలివ తోటలు ఉన్నాయి, ఇదంతా ఆ డబ్బుతో కొన్నది, ఇలా కొన్నది, అలా కొన్నది. ఎంతోమంది కొంపను పాడు చేసింది, ఎంతోమంది జీతాన్ని నాశనం చేసింది. నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది అని ఎంతగా యేసు ప్రభు నుండి ఆమెను వేరు చేయాలో అంతగా వేరు చేయటం, ఎంతగా యేసు ప్రభు ఒక ఆ గుడ్ విల్ను పాడు చేయాలో అంతగా పాడు చేసే ఆ దాంట్లో ఉన్నాడు. అంతేకాదు ఆమెకి నిరీక్షణ లేకుండా చేస్తున్నాడు ఇతను. హే, ఏంటి నువ్వు పశ్చాత్తాపడుతున్నావేంటి? నీ బ్రతుకంతా నువ్వెంత? నిన్నటి వరకు నువ్వు పాపపు జీవివి, పాపములో మునిగి తీరావు, రకరకాలుగా పాపం చేస్తావు, ఎంతోమంది కొంపను ముంచావు. ఇప్పుడు బోధకుడిని చూడగానే, యేసును చూడగానే నీకు భక్తి వచ్చేసిందా? మారు మనసు పొందినట్టుగా ఆయన పాదాల పడి ఏడుస్తున్నావేంటి? నువ్వు మారవో, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే. ఆగు, నేను ఆ రబుని దగ్గరికి వెళ్ళి మాట్లాడతా నీ గురించి. ఎంత ధైర్యం అయితే నువ్వు ఆయన ముట్టుకుంటావు, ఆయన ఎలా నిన్ను అనుమతించాడు, అసలు ఆయన అంతు తెలుస్తా అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. సి డియర్ ఫ్రెండ్స్, ఇతరులకు చెప్పటం వల్ల నీకు ఒరిగేది ఏంటి అని అడుగుతున్నాను. చెప్పండి. నాలాంటి సేవకుల దగ్గర చెప్తే మేము దేవుని సన్నిధిలో మీ పక్షంగా మిమ్మల్ని సహోదరులుగా భావించి మీకోసం మేము ప్రార్థన చేస్తాం. కానీ పక్కింటి వాడి దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, మంచి ప్రవక్తల దగ్గరికి వెళ్ళండి, అభిషేక్తుల దగ్గరికి వెళ్ళండి. మిమ్మలను మీకు తండ్రి స్థానంలో ఉండి మీ సమస్యలు వినగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు దేవుడితో చెప్తారు, మీతో పాటు వాళ్ళు కూడా దేవుడితో మాట్లాడతారు. నామానికి స్తోత్రం. దేవుడితో మాట్లాడతారు. మీ పక్షముగా దేవుని బండ సందులో నిలబడి ప్రార్థన చేస్తారు. ఈమె యేసుప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పడి కన్నీళ్లు కారుస్తూ కన్నీళ్ళతో ఆయన పాదాలు తడుపుతూ ఉందంటే దాని ఒక అర్థం ఏంటి? ఈమె కన్నీళ్ళతో తడిపిద్దంటే ఎంతో కాలం నుండి పడతా ఉంది. యేసు ప్రభువును దేవుని కుమారుడిగా ఆమె ముందు చూసేసరికి తన హృదయం అంతా కుమరించి ఆ పశ్చాత్తాపం అనేది బ్రస్ట్ అవుట్ అయ్యి ఇంకా ఏం చేస్తుందంటే కన్నీళ్ళు పాదాల దగ్గర పడతా ఉంది. అలా వీడికి ఎంత చెప్పినా వీడు అర్థం చేసుకోవట్లేదు. పోతే పోని, వాడు పడని, ఎంత చెప్పిన వాడికి అర్థం కావట్లేదు. ఇటువంటి మోటివాడుగా తయారయ్యాడని చెప్పి దేవుడు వదిలిపెట్టాడు. వెంటనే నాలాంటి సేవకులు తీసుకొచ్చి మాట్లాడిస్తాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే, నువ్వు వాళ్ళ మాటలు వింటున్నా, వీళ్ళ మాటలు వింటున్నా, నీ ఓన్ ఐడియాస్ని అవలంబించాలనుకుంటున్నావు. ఇక్కడ పరిగెత్తుతున్నావు, అక్కడ పరిగెత్తుతున్నావు. ప్రభా, నేను ఏమి చేయటం నీ చిత్తం ప్రభా, నీ ఆలోచన ఏంటో నాకు చెప్పండి.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని క్షమించి బంధించి పరిశుద్ధపరిచి అయ్యా నడిపించి నాయకుడుగా, నావికుడుగా, బోధకుడుగా, స్నేహితుడుగా మమ్మల్ని చేయి పెట్టి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ చిత్తంగాని వాటి మీద మనస్సు ఉంచటం నాకు ఇష్టం లేదు ప్రభువా. నీ చిత్తంగాని వాటిని చేయటం నాకు ఇష్టం లేదయ్యా. నా హృదయాన్ని ప్రేమతో నింపండి, శక్తితో నింపండి, అభిషేకముతో నింపండి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభా. నీ చిత్తం కాకుండా ఏది నేను చేయకూడదు తండ్రి. నన్ను వరాలతో, ఫలాలతో, అగ్నితో, అభిషేకముతో నింపండి ప్రభా. ఎవరైతే దేవుని చిత్తానికి అప్పగించారో 1 monthలో నీకు అద్భుతం జరగబోతున్నాయి. 1 monthలో నీకు విడుదల కలగబోతుంది. 1 monthలో దేవుని ఆశీర్వదించబోతున్నాడు. 1 monthలో దేవుని మహిమ కనబడబోతుంది. 1 monthలో దేవునికి ఆశీర్వాదం నిన్ను నింపబోతున్నాయి. ఇప్పుడు బలపరచండి ప్రభా. తాకుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.